హాయ్ ఫ్రెండ్స్, ఏపీటెట్ డిఎస్సి ఫిజికల్ సైన్స్లో సిలబస్ ప్రకారం కొన్ని బిట్స్ నేర్చుకుందాం. మొదటి పాఠం సహజ వనరులు. గాలి, నీరు. గాలిలో ఉండే నైట్రోజన్ ఆక్సిజన్ల నిష్పత్తి ఏ 2:3, బి 1:4, సి 4:1, డి 1:3. దీని సరైన ఆన్సర్ తెలిస్తే కింది కామెంట్లో తెలియజేయండి. గాలిలో నైట్రోజన్ ఆక్సిజన్ల నిష్పత్తి 4:1. తొట్టి భారమితిని నిర్మించిన శాస్త్రజ్ఞుడు ఏ సివి రామన్, బి జేమ్స్ వాట్, సి టారిసిల్లీ, డి గ్రహం బెల్. దీనికి సరైన సమాధానం తెలిస్తే కామెంట్లో తెలియజేయండి. దీని సరైన సమాధానం సి టారిసిల్లీ. ఇక మూడవ ప్రశ్న, ఉష్ణోగ్రత పెరిగినప్పుడు గాలిలో నీటి ఆవిరి ఎలా ఉంటుంది? ఏ ఎక్కువగా ఉంటుంది, బి తక్కువగా ఉంటుంది, సి సమానంగా ఉంటుంది, డి ఏది కాదు. దీని సరైన సమాధానం తెలిస్తే కామెంట్లో తెలియజేయండి. దీని సరైన సమాధానం ఏ ఎక్కువగా ఉంటుంది. నాలుగవ ప్రశ్న, సాధారణ వాతావరణ పీడనం ఎంత? ఏ 96 సెంటీమీటర్స్, బి 76 సెంటీమీటర్స్, సి 78 సెంటీమీటర్స్, డి 7.6 సెంటీమీటర్స్. దీని సరైన సమాధానం తెలిస్తే కామెంట్లో తెలియజేయండి. బి 76 సెంటీమీటర్స్. ఐదవ ప్రశ్న, భారమితి యందు పాదరస మట్టం నిదానంగా తగ్గిన దేనిని సూచిస్తుంది? ఏ రాబో తుఫాన్ని, బి రాబో వర్షం, సి రాబో గాలి, డి ఏది కాదు. దీని సమాధానం తెలిస్తే క్రింది కామెంట్లో తెలియజేయండి. ఐదవ ప్రశ్న యొక్క సరైన సమాధానం బి రాబో వర్షం. ఆరవ ప్రశ్న, ఎత్తు ప్రదేశానికి వెళ్లే కొలది వాతావరణ పీడనం ఎలా ఉంటుంది? ఏ పెరుగుతుంది, బి తగ్గుతుంది, సి మార్పు ఉండదు, డి ఏది కాదు. దీని సరైన సమాధానం తెలిస్తే కామెంట్లో తెలియజేయండి. దీని సరైన సమాధానం బి తగ్గుతుంది. ఏడవ ప్రశ్న, ఏదైనా ప్రదేశం సముద్ర మట్టం నుంచి ప్రతి 272.7 మీటర్స్ ఎత్తునకు ఉంటే భారమితిలో ఎన్ని సెంటీమీటర్స్ల పీడనం తగ్గుతుంది? ఏ 1.54, బి 2.54, సి 3.54, డి 4.53. దీని సరైన సమాధానం తెలిస్తే కింది కామెంట్లో తెలియజేయండి. ఈ ప్రశ్న యొక్క సరైన సమాధానం బి 2.54. ఎనిమిదవ ప్రశ్న, ఇంధనం మండించడం వలన ఏంటి వెలువడుతుంది? ఏ ఆక్సిజన్, బి కార్బన్ డైఆక్సైడ్, సి నైట్రోజన్, డి నీటి ఆవిరి. దీని యొక్క సరైన సమాధానం తెలిస్తే కామెంట్ ద్వారా తెలియజేయండి. దీని యొక్క సరైన సమాధానం బి కార్బన్ డైఆక్సైడ్. తొమ్మిదవ ప్రశ్న, విమానాల ఎత్తును కొలవడానికి ఉపయోగించే పరికరం? ఏ బ్రహ్మ ప్రెస్, బి అనాద్ర భారమితి, సి భారమితి, డి అల్టిమీటర్. దీని యొక్క సరైన సమాధానం తెలిస్తే కామెంట్ ద్వారా తెలియజేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. దీని యొక్క సరైన సమాధానం డి అల్టిమీటర్. ఇక 10వ ప్రశ్న, పాస్కల్ దేనికి ప్రమాణం? ఏ సాంద్రత, బి పీడనం, సి ఒత్తిడి, డి ఘన పరిమాణం. దీని యొక్క సరైన సమాధానం తెలిస్తే కింది కామెంట్లో తెలియజేయండి. 10వ ప్రశ్న యొక్క సరైన సమాధానం బి పీడనం.